దేవుని స్తోత్రాలు. అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రి ప్రసాద్ అన్నకి, అలాగే శారమ్మకి, కుటుంబ సభ్యులకి, కూడి వచ్చిన ప్రజలైన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మాది గుడివాడ దగ్గర దొండపాడు గ్రామం. మేము విగ్రహారాధిక కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం. దొండపాడు అనేది గుడివాడకి బాగా దగ్గరగా ఉండే ప్రాంతం. ఆ ప్రాంతంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తులం. అయితే మా అమ్మగారు వాళ్ళు శివుణ్ణి బాగా ఆరాధించేవారు. పొద్దున్నే మడి కట్టుకొని, అంటే పొద్దున్నే స్నానం చేసి పొయ్యలిగిచ్చి ప్రార్థన చేసుకునే పరిస్థితి. అలాంటి పరిస్థితిలో చిన్న వయసులో మా అన్నయ్యకి పోలియో రావడం, పోలియో వచ్చిన తర్వాత చాలా సంవత్సరాలు ఎన్నో చోట్ల తిప్పారు. చిన్న కుటుంబం కదండి, పల్లెటూరు. అందులోనూ ఆ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా డబ్బుతో బాగా ఖర్చు అయ్యేది. అలాంటి సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా వయసు వచ్చే వరకు అదేం చేయలేము, ఈ బిడ్డ బతుకుతాడని చెప్పి ఎవరు చేర్చుకునేవారు కాదు. అలాంటి సమయంలో దైవ సేవకులు దేవదాస్ అయ్య గారు మా ఇంటి పక్కన ఒక చిన్న పూరిల్లు ఉండేది. శనివారం రాత్రి ఆ తండ్రి అక్కడికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉండేవారు. పోతే ఆదివారం ఉదయం ఆరాధన జరిపించి వచ్చేవారు. అప్పటికి కానుమల్లో వాళ్ళ తండ్రి గారు వదిలి వెళ్ళిన సంఘం తప్పించి ఆయనకి కొత్త సంఘం అంటూ లేదు. దొండపాడులో కూడా ఒక కుటుంబం గురించి దైవ సేవకులు ప్రయాసపడి ఇంచుమించుగా మా చిన్నతనం నుంచి, అంటే నాకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి దైవ సేవకులతో పరిచయం అంటే మా ఇంటి దగ్గరే ఉండేవారు. మా ఇంటి పక్కనే ఆరాధన జరుగుతూ ఉండేది. అలాంటి సందర్భంలో దైవ సేవకులు ఒకరోజు మంచం మీద పడుకోబెట్టి, మా తల్లిదండ్రులు చిన్న వయసు కదా, నాకైతే అంత తెలియదు. అలాంటి సమయంలో ఏడుస్తున్నారు. అంటే కుర్రాడు చనిపోయాడు, ఈ బిడ్డ చనిపోయాడని చెప్పి ఏడుస్తుంటే దైవ సేవకులు వచ్చి పక్కన ప్రార్థన జరుగుతూ ఉన్న టైంలో అమ్మాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. శనివారం రాత్రి ఏడుస్తూ ఉన్న సమయంలో ఆ తల్లిని కేకేసి అడిగారు, అమ్మ మీకు ఇష్టమైతే మేము వచ్చి ప్రార్థన చేస్తామని. అప్పుడు మా కుటుంబ సభ్యులంతా విగ్రహారాధకులు అవటం మూలన మీరు ప్రార్థనలోకి మారిపోతే మిమ్మల్ని మేము వెలివేసి మీరు ఇక మా ఇంటికి వచ్చే పని లేదు అన్నట్టుగా చెప్పారు. ఏదో కొంతమంది ఏ దేవుడైతే ఏముందలే, ప్రార్థనకి వెళ్తే వెళ్ళండి, దేవుడు తగ్గితే మీకు మంచిదే జరుగుతుంది కదా అని చెప్పి కొంతమంది బలపరిచిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ మతానికి వెళ్తే మేము ఒప్పుకోమన్నాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో దైవ సేవకులు రావటం, ప్రార్థన చేయటం, తర్వాత క్రమంగా అమ్మొక్కటే ప్రార్థనకు వెళ్ళేది. వెళతా ఉండగా దైవ సేవకులు కృపాదానయ్య గారు కానీ, ఇంకా పిల్ల వెంకటరత్నం గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ప్రతిరోజు, అంటే ప్రతి గురువారమో శుక్రవారం ఆయన ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు ముట్టి బాగు చేయటం జరిగింది. ఇది ఇలా ఉండగా అనేక సందర్భాల్లో అప్పటికి మాకు చాలా తక్కువ పొలం ఉండేది. దైవ సేవకులు అడుగుపెట్టి ప్రార్థన చేసిన ప్రతిసారి సంవత్సరానికి 1 ఎకరం చొప్పున మేము పొలం కొనుక్కోవటం. అప్పుడు చాలా తక్కువ రేట్లు ఉండేవి. నానాళ్ళు బాగా వ్యవసాయం చేసేవారు, పనిపాట్లు బాగా చేసేవారు. అలాంటప్పుడు సంవత్సరానికి ఎకరం ఎలా కొన్నారని ఆశ్చర్యపోతూ ఉండేవారు. దేవుడు ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే, దైవజనులు అడుగుపెట్టిన ప్రతి చోట, అది ఏ ప్రాంతమైనా కావచ్చు, అది ఎడారి ప్రాంతమే కావచ్చు, ఎలాంటి ప్రాంతంలో అయినా దైవ సేవకుల్ని ఏదన్నా కొనాలి అనుకున్నప్పుడు దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు దానికి సమకూర్చిన వనరులన్నీ సమకూర్చేవారు. చిన్న కుటుంబం అయినప్పటికీ వీళ్ళకి డబ్బులు ఇస్తే ఇస్తారో లేదో అని భయం ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు కదండి. అలాంటి పరిస్థితి లేకపోయినా దేవుడు కనికరించి మా కుటుంబాన్ని ఇంతవరకు నిలిపాడు.
అన్నయ్యకి చెయ్య కాలు రెండు పడిపోయినాయి. చిన్న వయసులో పల్లెటూరులో ఆర్ఎంపీ డాక్టర్, ఆ రోజుల్లో ఆర్ఎంపీ డాక్టర్లు అయితే లేరు, కానీ ఏదో నాటు వైద్యం చేసేవాళ్ళు. చేతికి జ్వరం వస్తే, ఐ ఫీవర్ వస్తే చేతికి చేస్తే చెయ్య, కాలుకి చేస్తే కాలు రెండు పడిపోయింది. అలాంటి వ్యక్తిని దేవుడు ముట్టాడు, బాగు చేశాడు. అదేవిధంగా గొప్ప విశేషం ఏంటంటే, దైవజనులు ప్రయాస అనే మాట కోసం మీకు చెప్తున్నా. 15 సంవత్సరాలు సైకిల్ మీద ఆయన వచ్చేవారు. దాని తర్వాత అంచెలంచెలుగా దేవుడు దీవించటం, అక్కడ ఉన్న కుటుంబాలన్నీ రక్షించబడటం, దొండపాడు ప్రాంతంలో రక్షించబడటం, ఇలాంటి చక్కని మందిరాన్ని దేవుడు కట్టుకోవడానికి అవకాశం ఇవ్వటం. కానుమూలు, దొండపాడు ఫస్ట్, తర్వాత దైవజనుల ప్రేరేపణ మేరకు హనుమాన్ జంక్షన్ వచ్చారు. హనుమాన్ జంక్షన్ వచ్చేటప్పటికి సారా వాళ్ళు, వీళ్ళు మెయిన్ చాలా తక్కువ మంది ఉన్నాం. అప్పటికి చిన్న పాకలో ఉండేది కానుమూల మందిరం. మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు చిన్న మందిరంలో మేము ఆరాధన చేసిన గుర్తు మాకుంది. కానుమూలు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు ఆ ఇంటి ప్రాంగణంలో ఉన్న చర్చి చిన్న రేకుల షెడ్తో ఉండేది. దాన్ని ఆనుకుని 2 గదులు ఉండేవి. అలాగే దైవ సేవకులు రావటం, ప్రతి విషయంలోనూ బలపరచటం, అనేక విషయాలుగా మేము ఆత్మీయంగా బలపడటం జరిగింది. అలాగే మొన్న కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు మా అమ్మగారికి 80% లంగ్స్ పూడుకుపోయినాయి. అంటే ఇక ఆవిడ బతకదు. చుట్టాలందరూ కూడా ఈవిడ ఎప్పుడు చనిపోతుంది, ఎప్పుడు తీసుకెళ్ళిపోదాం అనేవాళ్లే, కానీ మీరు బతికి బట్టగడతారు, పైనుంచి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అన్నవాళ్ళు లేరు. అలాంటిది సంఘం ప్రార్థన చేసింది. దైవజనులు, నాకు పరిచయస్తులు ఉన్న దైవజనులు ప్రతి ఒక్కళ్ళు, నేను హాస్పిటల్లో 700 మంది కరోనా వ్యాధితో బాధపడేవాళ్ళు ఉన్నారు. ఎవరన్నా కేకేస్తే ఇంకా చనిపోయిందనే కౌరు కోసమనే కేకేశారని భయపడే అంత పరిస్థితిలో దేవుడు ముట్టి దొండపాడు గ్రామానికే కాదు, మన సంఘాల మొత్తానికి దేవుడు ఆశ్చర్యమైన రీతిలో దేవుడు ఆవిడని బాగు చేసి తీసుకొచ్చాడు. ఇప్పటికీ ఆవిడ సజీవురాలిగా ఉంది. నేను వృత్తిరీత్యా వ్యాపారంలోకి వెళ్ళా. వ్యాపారంలోకి అడుగుపెట్టినప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. చాలా తక్కువే చదువుకున్నప్పటికీ ఎందుకునో ఉద్యోగం చేయాలని ఆశ లేదు. వ్యాపారం అయితే ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడికంటే అక్కడ తిరగవచ్చు, ఏదైనా చేయొచ్చు అని చెప్పి వెళ్ళినప్పుడు దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు మన్నయ్య వాళ్ళకి సిమెంటు ఐరన్ షాప్ ఉంటుంది. ఆ షాప్లో జాయిన్ అవ్వటం జరిగింది. జాయిన్ అయిన సంవత్సరం నుంచి దేవుడు వాళ్ళని ఎంతగా ఆశీర్వదించాడంటే, మేమందరం సైకిళ్ళ మీద తిరిగిన వాళ్ళనే మేము ఊహించిన రీతిలో దేవుడు అలాంటి కారుల్లో కానీ, అలాంటి వాహనాల్లో కానీ, అలాంటి బిల్డింగుల్లో కానీ దేవుడు నడిపించాడు. నన్ను బట్టి కాదు, నా దేవుడు బట్టి నేను అతిశయిస్తున్నా. నా దేవుడు ఎందుకు నన్ను గణపరిచాడు అంటే, నేను గనుడినని కాదు, నాదో ఏదో ఘనత ఉందని కాదు. అడుగుపెట్టిన సంవత్సరం నుంచి అనేక కాంట్రాక్టులు వచ్చినాయి. కాంట్రాక్టులు ప్రతి ఒక్క దానిలో దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎక్కడ వెనకంచి చేయకోకుండా దేవుడు కాపాడుతూ వచ్చారు. కొన్ని సంవత్సరాల క్రితం మరలా నేను కైక్లూరు ప్రాంతంలో నాది షాప్, అసలు నాకు వాటా ఉన్నది అక్కడ. 18 సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేశా. వాళ్ళు కొన్ని సందర్భాల్లో నన్ను చేదరించుకున్నట్టు మాట్లాడారు. బాధ కలిగింది. దైవ సేవకులతో చెప్పి ప్రార్థన చేయించుకున్నా. అయ్యా, నా పరిస్థితి ఎలా ఉంది, ఏం చేయమంటాను, నీకు ఇచ్చిందో లేసి నువ్వు ఇక్కడ ఉన్నాళ్ళు ఎందుకు ఏం చేసావు అని చెప్పి కోప్పడినా, మేము కన్స్ట్రక్షన్ అవి చేస్తాం, ఈ బిల్డింగ్లు అవి కడతాం, అమ్మటం అవి చేస్తూ ఉంటాం. ప్రతిదీ గొడ్డు చాకరీలాగా చేసేవాళ్ళం. ప్రతిఫలం ఇవ్వాల. దేవుడు ఈ కరోనాకు ముందు నేను వెళ్ళా, అంటే సుమారుగా 2020 ఆ టైంలో 2019లో వెళ్ళా. దేవుడు అంచెలంచెలుగా అడగటం, దేవుడిని ఎలా అడగాలి అనేది కూడా తెలియకుండా తిరిగేవాడిని. ఎన్నో సంవత్సరాలు సుమారుగా నేను తిరుగుడికైతే ఒక దైవ సేవకుడితో నేను తిరిగితే ఈ పాటికి నేను ఏ పరిస్థితిలో ఉండేవాడినో నాకు అర్థం కాని పరిస్థితి. సుమారుగా ఒక 6 లక్షల కారులో తిరుగుంటా. కారు ఎక్కితే ఆ దిగేంత వరకు కూడా అంత దూరం జర్నీ చేశాననే సంగతి తెలిసేది కాదు. అలాంటి అలసట లేకుండా కంటికి రెప్పలాగా వాళ్ళని కాపాడితే మనుషులు కదా చేదరించుకున్నారు. వాళ్ళ అవసరం వస్తే ఫోను, అవసరం లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా అడిగే పరిస్థితి కనపడలా. ఎందుకో దేవుడు వైరాగ్యం కలిగించారు. తిరుగుతూ ఉండగా
మా ఊళ్ళోనే నేను బండి మీద వెళ్తా ఉండగా పడిపోయా. ఒక కాలు ఫ్రాక్చర్ అయింది. అప్పుడు ఇందాడు పాడాను కదా, సుగుణాలు సంపన్నుడని. ఆ పాట నా జీవితాన్ని మార్చింది. ఎలా అంటే పాడుకోవటానికి ఏమీ లేదు, కాలు ఇరిగిపోయింది. పెద్దాడు చూస్తే అవుటాడు, చిన్నాడు చూస్తే కాలు ఇరిగిపోయింది. నా పిల్లలు అప్పటికి 3వ సంవత్సరం 6వ సంవత్సరం పిల్లలు. వాళ్ళని ఎలా ఎవరు చూస్తారు, ఎవరు రక్షిస్తారు, ఎవరు సొమ్ము అయితే ఉంది కానీ పట్టించుకునే నాదుడు ఎవరు అని బాధ కలిగింది. అప్పుడు దేవుడితో నిబంధన చేసుకున్నా, అయ్యా ఆదివారం మాన్ను, కోటాలు ఉంటే మాన్ను, అది నాకు ఎంతన్నా రావచ్చు, నా రాబడి ఎంతన్నా కావచ్చు, నేను ఎంత సంపాదించితే మాత్రమే ఉంది. నా పిల్లలు, నేను, నా భార్య రోధించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు విడుదలను ఇచ్చాడు. ఆ బంధకాల నుంచి, ఇది ఒక సంస్థలో పనిచేసే బంధకాల నుంచి దేవుడు విడిపించాడు. అలాగే అనేక విషయాలు చెప్పుకుంటా పోతే ఈ రోజల్లా సరిపోతుంది. కాలు ఇరిగింది, హాస్పిటల్లో పడ్డాను. నా అనేవాళ్ళు ఏదో వస్తున్నారు, బంధువులు వచ్చారు, పలకరించారు, వెళ్ళిపోయారు. నాకున్న బాధనైతే ఎవరూ తీర్చలేకపోయారు. ఆత్మీయ తల్లి తండ్రి వచ్చి ప్రార్థన చేశారు. మళ్ళా నేను ఇలా తిరుగుతానని నేను ఎవరో అనుకోలేదు. ఎందుకంటే కాలు ఇరిగింది కరెక్ట్గా మోకాలికి చిప్ప దగ్గర ఇరిగింది. సెట్ అవటం చాలా కష్టం. 3 నెలలు అసలు నిద్ర అనేది పట్టకుండా ఫిజియోథెరపీ చేస్తే కానీ మళ్ళీ నేను భూమి మీద కాలు పెట్టలేని పరిస్థితి. అయినప్పటికీ నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇవాళ సజీవులుగా మీ మధ్యలో నిలబడటానికి దేవుడిచ్చిన ఈ కృపను బట్టి దేవునికి ఏ మహిమ కలుగునుగాక. ఇంకా చెప్పాలంటే అనేక విషయాలు ఉన్నాయి. తల్లి అదే చెప్పాను కదా, హాస్పిటల్లో ఉందని. హాస్పిటల్కి తీసుకెళ్తే నా దగ్గర 6 లక్షల రూపాయల డబ్బు ఉంది. హాస్పిటల్కి వెళ్ళి నేను డబ్బు కడతాను, మా అమ్మకి పడుకోవడానికి బెడ్ ఇమ్మంటే ఇవ్వాలి. డబ్బు ఏ పాటిది? డబ్బు ఉంది, హాస్పిటల్లో బెడ్ లేదు, ఎవరు బతికిస్తారు? ఆ టైంలో కరోనా టైం అంటే అందరూ తెలిసిన వాళ్ళే కదా, ఎంతమంది పక్షులు రాలినట్టు రాలిపోయారు. అలాంటి సందర్భంలో దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రతి వాళ్ళు ఫోన్ చేసిన వాళ్ళు, మనం ఎవరికన్నా ఫోన్ చేసినా మీ అమ్మకి ఎలా ఉందని అడిగేవాళ్ళు కాదు. మీ అమ్మకి ఎలా ఉందని అడిగేవాళ్ళు కాదు. ఏం అడిగేవారు? ఎప్పుడు తీసుకొచ్చేస్తుందో, అయిపోయిందా, ఏం జరుగుతుంది, డబ్బులు పెట్టిన వేస్ట్. అలాంటి టైంలో దేవదాసయ్య గారు, అన్నలు అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు ధైర్యం చెప్పేవారు. అన్న ఏం కాదు, మేము ప్రార్థన చేస్తున్నాం, అమ్మ తిరిగి వస్తుంది. ఆ సంవత్సరం తిరిగి వచ్చింది. బహిరంగ సభ పెట్టడం కూడా జరిగింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, డబ్బు మన అయితే కాపాడదు, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇప్పుడు మేము తిరుగుడికి వాళ్ళకి చేసిన సేవకి ఏ రకంగానూ చూడాలి మమ్మల్ని, కానీ వాళ్ళు ఆశ్రయించుకున్నారు. ఎలా? వీళ్ళతో పని లేదు, ఇక వాళ్ళ పిల్లలు గట్టెక్కిపోయారు, వాళ్ళ పిల్లలతో పాటు అందరూ గట్టెక్కిపోయిన వాళ్ళకి ఇంకా మిగతా వాళ్ళతో పని ఏం లేదు కదా. అప్పుడే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఏమని? నువ్వు ప్రజల కోసం నువ్వు ఎంత చేసినా నీకు శూన్యం, కాబట్టి దేవునిలో నమ్మకంగా ఉండని చెప్పారు. నేను కూడా చాలా మొక్కుబడిగా వచ్చేవాడిని, ఆ మూల కూర్చునేవాడిని. ఏది అయ్యగారు కళ్ళు మూసుకొని ఆమెననే టైంకి వచ్చేవాడిని, కనపడలేదా అన్నట్టుగా కనపడి వెళ్ళిపోతూ ఉండేవాడిని. దేవదాస్ గారు ఎప్పుడన్నా కేకేసి అక్కడ కూర్చున్నావేంటి, ముందరకు వచ్చి కూర్చో అన్నప్పుడు కూడా అట్టగేనయ్యా అనేవాడిని. ఆయన ముందు చాలా మర్యాదగా ఉండేవాడిని, ఎందుకంటే ఆయన అంటే భయం నాకు. ఆత్మీయ తల్లి, ఎన్నో సమస్యలు, ఎన్నో అప్పులు, వలయాల్లో చిక్కుపోయాం. ఇప్పటికీ నేను పోగొట్టుకుంది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. పోగొట్టుకున్న దాని గురించి నేను చెప్పదలుచుకోవట్లేదు. కానీ నా దేవుడు నా పక్షాన ఉండి, నేను చిన్న వ్యాపారమే చేసిన, చాలా తక్కువ టర్నోవర్ చేసిన, మంచి లాభాల్లో ఎవరిని మోసం చేయట్లా, దొంగతనం చేయట్లా. ఏదో ఒకటి పట్టుకెళ్తే 2 రాయటం అనేది లేదు. అసలు పట్టుకెళ్ళింది ఏదో నికార్స్గానే రాస్తాం, నికార్స్గానే తీసుకుంటాం. నాకు రావాల్సి వచ్చినా అంతే, నేను ఇవ్వాల్సి వచ్చినా అంతే. కానీ దేవుడు ఆ విషయంలో కూడా నన్ను గణపరుస్తూనే వచ్చారు. ఎక్కడికి వెళ్ళి అడుగు పెట్టినా, ఏ ప్రాంతంలో అయినా సరే, దైవ సేవకులతో కలిసి వెళ్ళినా, లేకపోతే అన్నాళ్ళతో కలిసి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట ఒకటే, దేవుడే మనల్ని నడిపించాలి, అంతేగాని మనుషులుగా మనం ఎంతవరకు నడుస్తాం అనేది నేను బలంగా నమ్ముతాను. కాబట్టి దేవుడు ప్రతి విషయంలోనూ, ఒక విషయంలో కాదు, మొన్న ఈ మధ్య కూడా మా చిన్న అబ్బాయికి బాగున్నప్పుడు ప్రార్థన చేస్తుండగానే దేవుడు విడుదల ఇచ్చాడు. ఈ మందిరంలో తీసుకొచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాం. ఈ మందిరంలో ఉన్న ఆకర్షణ ఏంటంటే,
దొండపాడు మందిరానికైనా మన మందిరాలు ఎక్కడైనా చూడండి, రోడ్డు మీద నిలబడి ప్రార్థన చేసుకుని వెళ్ళినా దేవుడు కార్యం చేస్తాడు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. మొన్న ఈ మధ్య రీసెంట్గా అతనికి పిల్లలు పుడతల్లా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అయింది. ఎందుకునో వాక్యం చెప్తా ఉన్నాడు దైవ సేవకుడు అక్కడ నిలబడి. చెప్తా ఉంటే అక్కడ నిలబడి వెళ్తా ఆగిపోయాడు. ఆగిపోయి దేవుడు మందిరం వైపు తలపెట్టేట దండం పెట్టుకుని, అయ్యా నా కొడుకునిస్తే నీకు సాక్షిగా నిలబడతానని చెప్పి అతను కొడుకు పుట్టగానే స్వయంగా వచ్చి కానుకిచ్చి, అయ్యా మా పిల్లడి కోసం ప్రార్థన చేయమన్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు. మనం ఎన్నో విషయాలుగా నాకు ఎంతోమంది బలగం ఉంది, బోళ్ళంతమంది ఆస్తిపరులు ఉన్నారు, అయినా ఈ రోజుకి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయి చాచే పరిస్థితి దేవుడు నాకు కలగ చేయలేదు. ఈ సంవత్సరం ఈ మందిరంలోకి వచ్చి 4వ తారీఖు శనివారం నాడు ఆరాధన జరగటానికి ముందు నేను వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళా. అన్న ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడాలి, దేవుడు మహిమతో నింపబడాలని ఆ రోజు నాకు వచ్చిన వాగ్దానం, నా ఆత్మ నీ మధ్యలో ఉన్నది కనుక నువ్వు భయపడమాకు అని. ఆయన ఆత్మే నన్ను బలపరిచింది, ఆయన ఆత్మే నన్ను ఇంతవరకు నడిపించింది. ఎక్కడో పుట్టాం, ఎక్కడో పెరిగాం, మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. అయినప్పటికీ దేవుని ప్రేమ ఒకటే. ఆత్మీయ తల్లి బుజ్జమ్మ చనిపోయింది కదా, చనిపోయిన వారానికి ముందు నేను అమ్మను కలిస్తే ఆవిడ అప్పటికే సిక్ అయ్యి ఉంది. అంతకుముందు అమ్మ బతికి బయటకు వచ్చింది. బుజ్జమ్మ అడిగింది ఎలా జరిగింది ఏంటి అని. అన్ని వివరాలు చెప్పా. ధైర్యంగా ఉండే తల్లిని కోల్పోయాం. ఆ తల్లి దగ్గర శిష్యర్కం నేర్చుకున్న ఆ తల్లి ధన్యురాలు. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఆత్మీయ తల్లిని కొంతమందే ఉంటారు, అందరినీ ప్రేమించగలిగిన వాళ్ళే ఉంటారు, కానీ మీకోసం ప్రతినిత్యం ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? మీరు వినపాలు ఇచ్చామనుకోండి, వినపం కొరకు ఒకరోజు చేస్తాం, 2 రోజులు చేస్తాం. ప్రతినిత్యం మందిరంలో పడి ప్రార్థన చేసే దైవ సేవకుడు దైవ సేవకురాలు ఎవరు కనపడతారు? ఒక్క క్షణం ఆగి ఆలోచిస్తే మన జీవితంలో ఎన్నో మేళ్ళు పొందుతున్నాం. మేళ్ళు పొందిన వాళ్ళందరం సాక్షులుగా నిలబడలేకపోతున్నాం. నా సాక్ష్యాన్ని నేను ఎందుకు ఇంతటితో ముగిస్తున్నానంటే, నాకు ఇచ్చింది వాళ్ళు 18 సంవత్సరాలు చేస్తే ఒక అపార్ట్మెంట్ ఇచ్చారు, దాని విలువ 13 లక్షలు. కానీ నేను దైవ సేవకుడితోనో దైవ సేవకురాలతో తిరిగితే నేను ఎంత ఆశీర్వదించబడేవాడిని. డబ్బు ఒకటే శాశ్వతం కాదు, డబ్బు ఒకటే ఇదని కాదు. అందుకే ఎక్కడ మందిరాల్లో ప్రార్థనలు జరిగినా, ఉపవాస ప్రార్థనలే జరిగినా, లేకపోతే బహిరంగ మీటింగ్లే జరిగినా, నాకు ఎంత పనున్నా ఉండొచ్చు, కానీ ఆ సమయాన్ని సాధ్యమైనంత వరకు కేటాయించుకుంటూ ఒక్కొక్కటి నాకు సొంత షాప్ లేదని చెప్పి అప్పటి వరకు మా భార్యకు తెలియదు నాకు సొంత షాప్ లేదన్న సంగతి. నేను చెప్పా. 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేసింది. దేవుడు అద్భుతంగా మంచి స్థలంలో 4 రోడ్ల కోడల్లో దేవుడు ఆ స్థలంలో నేను షాప్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించారు. ఒక విషయం అనేది కాదు, 21 రోజు ఉపవాస ప్రార్థనకి వెళ్ళే మీ స్త్రీల సమాజం ప్రార్థన చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు జవాబు ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తాడు. ఒక సంవత్సరం కారు ఇచ్చాడు, ఒక సంవత్సరం పొలం కొనుక్కోవడానికి ఇచ్చాడు. అది చిన్న అమౌంట్లే కాదు, పెద్ద అమౌంట్లే కాదు, చిన్నదా పెద్దదా అనేది కాదు, కానీ మనం అనుకున్నవి అనుకున్నట్లు జరిగేటట్లుగా దేవుడు కార్యం చేస్తూ వచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా నేను చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసేసి ముగిస్తాను. అన్న వాక్యం చెప్పమన్నారు. మా సంఘంలో అయితే ఒక పాట పాడి స్తుతి ఆరాధన తర్వాత నేను అసలు ఏది ముట్టుకోను. దొండపాడులో మా సంఘంలో మీలాగానే ఒక 50-60 మంది వస్తారు. వాళ్ళంతా పాటలు పాడతారు చక్కగా. మాకు 2/4 అంటే మామూలుగా ఫోన్లో దాని మీదే కానీ కీబోర్డ్ మీద పాడటం రాదు. అంటే కంటిన్యూగా మేము పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, అంతేగాని మేము మామూలుగా పాడటం రాదనమాట. అందుకని నేను తప్పుగా పాడినా లేకపోతే ఏదన్నా ఇదిగా అనుకున్నా మీరే కంగారు పడతాను. సరే, దైవ సేవకుని బట్టి ఆ కుటుంబాన్ని బట్టి, ఎందుకంటే ఎన్నో సందర్భాలు ఆత్మీయ తండ్రితో మేము కలిసి తిరిగే ప్రయాణంలో వీళ్ళందరం కలిసి మేము ప్రార్థన చేసే వ్యక్తులు మేము. ఇప్పుడు అన్నయ్య వాళ్ళ ఈరోజు ఇక్కడికి రావటానికి దేవుడు ప్రేరేపించాడు. ఎందుకో అంతకుముందు కూడా వచ్చినప్పుడు ఒక ఆదివారం నాడు ప్రార్థనకి ఇక్కడికి రావాలని చెప్పి అనుకున్నప్పుడు దేవుడు ఈ విధంగా నడిపించారు. అందుకు దేవునికే మహిమ. చెప్పా కదా, ఈ సంవత్సరం నాకు వచ్చిన వాగ్దానం, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది కనుక నువ్వు భయపడ మాకు అని.
కీర్తనాకారుడు రాసిన 31వ కీర్తనలో 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ యందు భయభక్తులు కలిగిన వారు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి. ఇది నన్ను బలపరిచిన వాక్యం. దేవుని యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేళ్ళు ఎంతో గొప్పవి. ఈ మాటకి అర్థం ఏం జరిగిందంటే, మా తల్లిని హాస్పిటల్ నుంచి తీసుకొచ్చేసాం ఇంటికాడ ఉండగా ఆ తల్లికి ఆక్సిజన్ పెట్టాలి. 3 నెలల పాటు ఆక్సిజన్ పెట్టినప్పుడు ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసేవాళ్ళం. కుటుంబ ప్రార్థన చేసినప్పుడు మేము ప్రార్థన చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు అనుకునేవాళ్ళు, వీళ్ళకేంటి ఏం తొయ్యగా ఇక కాసేపట్లో చనిపోతుంది అనుకుంటా, అందుకోసం అని చెప్పి వీళ్ళు కేకలేస్తా అరుస్తా చేస్తున్నారు అని చెప్పి ఓకే కంగారు పడతా ఉండేవారు. శనివారం నాడు రాత్రి దేవుడు ప్రార్థన చేస్తున్నాం, కుటుంబ ప్రార్థన. ఆ మంచం చుట్టూతా కాదు, మా ఇంటి చుట్టూతా ఒక వెలుగు, ఆకాశం నుంచి దేవుని వెలుగు మా ఇంటి మీద పట్టడం చుట్టుపక్కల వాళ్ళు చూశారు. ఏంటి మా నీళ్ళన్నీ చీకటిగా ఉన్నాయి, వాళ్ళ ఇంటి మీద దాని మీద వెలుగు పడిందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు సాక్ష్యం చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని వెలుగు మనందరి మీద ఉరదీస్తుంది. మందిరంలో చేరిన నీ మీదే కాదు, మనం వెళుతున్న దారిలోనే కాదు, ప్రతి చోట మందిరపు వెలుగు, మందిరపు దీవెనలు మనని వెంటాడుతూనే అంటే అనేక సమస్యల్లో నువ్వు కూరుకుపోయినప్పటికీ దేవుడు ప్రతి ఒక్క దాని నుంచి విడుదల కలుగు చేస్తాడు. అందుకు నిదర్శనం ఏంటంటే, వాళ్ళు చెప్పే సాక్ష్యం నేను చెప్పడం కాదు, మా ఊళ్ళో పూజారిగా పనిచేసిన ఆ పూజారి కూడా చెప్పాడు, అయ్యా మీ ఇంటి మీద ఏదో వెలుగు ఉంది, మీ అమ్మ ఇవాళ ప్రాణంతో బతికొచ్చిందంటే అది దేవుడి మహాకృప అని ఆయనే పలకరించడానికి వచ్చినప్పుడు చెప్పిన మాట. అన్యుల మధ్యలోంచి వచ్చిన కుటుంబం ఈరోజు ఆ గ్రామానికి, మా గ్రామంలో 13 మందిరాలు ఉన్నాయి, అయినప్పటికీ మన మందిరానికి ఉన్న విశిష్టత వేరు, ప్రతిష్టత వేరు. కాబట్టి మన మందిరంలో చేరి ప్రార్థన చేస్తున్నామంటే అది మన ధన్యత, మన భాగ్యం, దేవుడు మనకిచ్చిన గొప్ప వరం. అలాగే యెషయా 30:18 సియోను వాసులారా, ఆమేన్. ఈ మందిరంలోకి వచ్చి నేను రాగానే ఫస్ట్గా మోకరించి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మీతో చెప్పమన్న మాట ఈ మాట. ఫస్ట్ నాకు ఇచ్చిన వాగ్దానం చెప్పమన్నారు, దాని తర్వాత కీర్తనలో వాక్యం నన్ను బలపరిచింది, తర్వాత ఎవరైతే కుంగిపోతున్నారో వాళ్ళకి ఈ మాట చెప్పమన్నాడు దేవుడు. అనేక విషయాల్లో దేవుడు నన్ను ఇంకా బలపరిచాడు. నాకు ఇంకా బోడంత మంది దగ్గర లక్షల కొలదిగా డబ్బులు రావాలి, దగ్గర కోట్లు కొలదిగా, లక్షలు కాదు కోట్లు. అయినప్పటికీ నేను అధైర్యపడలేదు, బాధపడలేదు. వస్తాయ్యా రావా అనే దానికోసం కూడా నేను ఏనాడు ఆలోచించలేదు. మా గురించి, మా సంఘం గురించి మీరు ప్రార్థన చేయండి. అన్నాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు రోధించే హృదయాన్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఎప్పుడు చూసినా ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో ఉన్నా ఉంటుంది. అన్నాళ్ళు ప్రయాసపడతారు, మేము ఎక్కడ కలిసినా వాళ్ళు రావడానికి కనీసం 2 గంటలు టైం పడుతుంది. ఎండనక వాననక చల్లు, భయంకరమైన చల్లు వాళ్ళు వస్తా అంటే చాలా బాధ అనిపిస్తుంది. దేవుడు
ఈ సంవత్సరం వాటన్నిటి నుంచి విడుదల కలిగి చేయాలి. దేవుడు మంచి వాహనాన్ని ఇవ్వాలి అన్న ఈరోజు వచ్చినాక చెప్పాడు కొత్తగా మందిరాన్ని. అంటే నాకు ఎంతో సంతోషం వేసింది. ఎందుకంటే నాలుగు దిశల దేవుడు వ్యాపింప చేయాలి. ఒక దైవజనుడి గురించి చెప్పి నేను సాక్ష్యాన్ని ముగిస్తాను. హనుమాన్ జంక్షన్ నుంచి దొండపాడుకు ఒక సేవకుడు వచ్చేవాడు. నూజివీడులో బయలుదేరేటప్పుడు చెప్పేవాడు, అన్న నేను నూజివీడులో బయలుదేరుతున్నా, నువ్వు ఆరాధన మొదలుపెట్టి పాటలు పాడించి సాక్ష్యాలు చెప్పు అని చెప్పిన తర్వాత ఆ సేవకుడు చెప్పినట్టు మనం చేస్తూ ఉండేవాళ్ళం. చేస్తూ ఉన్న సమయంలో ఆ దైవ సేవకుడు ఏలూరు ప్రాంతంలో ఒక సంఘాన్ని స్థాపించాలని చెప్పి ఒక ఇంట్లో అద్దెకి అడిగితే వాళ్ళు ఆదివారం సాయంత్రం పైన పెట్టుకోమన్నారు. పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం అంతా కలిపితే ఒక 6 నెలలు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడ పెట్టుకోవడానికి వీల్లేదన్నారు. భారం కలిగి అన్న చెప్పలే నాకున్న అలవాటు ఏంటంటే ఎక్కడన్నా సేవకులు దారిలో రాజమండ్రి వెళ్తున్నాను, ఇక్కడ మన సేవకుడు ఉన్నాడు, ఒకసారి కనపడి వెళ్దాం. లేదు అటు ఎటైనా వెళ్తుంటే అక్కడ మన మందిరం ఉందనుకోండి, అక్కడ ఆగి చూసి మన మందిరమే కదా అన్నట్టుగా నూజివీడు కానీ జంక్షన్ కానీ ఎటు వెళ్ళినా సరే మన మందిరాల దగ్గర ఆగి కనపడి ప్రార్థన చేయించుకుని వెళ్ళటం నాకు ఒక అలవాటు. అలాగే వెళ్ళి ఇక్కడ అడిగా, అన్న ఏంటంటే లేదండి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన రావటం లేదు అన్నారు. తర్వాత వారం అన్న వచ్చారు. అన్న ఏంటి ఎందుకు రాలేదు అన్న, మీ అక్కడికి వెళ్తున్నారా అని అడిగా నేను మామూలుగా. అంటే లేదు వెళ్ళట్లేదు అన్నారు. ఏ అన్న అంటే పెట్టుకోవటానికి వెళ్ళలేదన్నారు. బలిపీఠం దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసాం. దేవుడు సంఘం అంతా కలిసి ప్రార్థన చేశాడు. అయ్యో సేవకుడు వచ్చి బోధిస్తానంటే ఆ ఊళ్ళో పెట్టుకోవడానికి లేదు, మీరు రావద్దని చెప్పి పంపించేశారు. ఆ దేవ సేవకుడు ఇప్పుడు ఎలాంటి మందిరాన్ని కట్టాడో తెలుసా? 6 ఎకరం పొలంలో పెద్ద మందిరాన్ని కట్టాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ ఊళ్ళో అయినా సరే దైవ సేవకుడిని వద్దు అనుకున్నారో ఆ ఊరిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు. వద్దు అనుకున్న ఊళ్ళో మందిరాలు సరిగ్గా లేవు, ఏదో చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, కానీ ఆ ఊరు కంటే దేవుడు నలుదిక్కులకి వ్యాపింపజేసేటట్టుగా అటు కరీంనగర్ సైడ్కి వెళ్ళిపోతే దేవుడు విస్తారమైన సేవను అప్పచెప్పాడు. మంచిది పెద్ద దైవజనుడి దగ్గర పరిచయం చేస్తున్నాడు. ఎందుకు చెప్తున్నాం అంటే బలిపీఠం దగ్గర సాక్షిగా చెప్తున్నాం, దేవుడు నమ్మదగినవాడు, ప్రతి ఒక్కళ్ళ అక్కర్లతో తీర్చేవాడు. ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప ఒకటే. అంతే. చిన్న వయసులోనే మేము విగ్రహారాధులుగా ఉన్నప్పుడు దైవజనులు వచ్చి ప్రార్థన చేయకపోయినా మా కుటుంబం రక్షించబడేది కాదు, మేమెవరో మీకు తెలిసేది కాదు, ఎలాంటి పరిస్థితిలో ఉండేవాళ్ళం తెలుస్తూనే ఉండేది. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు విడిపించాడు. ఈ మాటలు దేవుడు ఎందుకో ప్రేరేపణ కలిగి వాక్యం చెప్పు అన్నప్పుడు, అన్న నేనేం వాక్యం చెప్తానంటే కాదులే నువ్వు చెప్పు అని అన్నప్పుడు ఈ వాక్యం నన్ను బలపరిచింది. ఎందుకంటే నేను సిక్కయ్యి నేను చనిపోయినా కుటుంబానికి ఆదరణ లేకుండా పోయేది. మా కుటుంబం మారటానికైనా మా అన్నయ్య బాగుపడటం వలన మేము కుటుంబం మారింది. మా అమ్మ బాగుపడకపోయి మా అమ్మ చనిపోయినా మా కుటుంబంలో ఏమనేవారు, ఊరంతా గేలి చేసేవారు, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేకపోయాడా, మిమ్మల్ని ఏం చేశాడు దేవుడు అని చెప్పి అడుగుతూ వచ్చేవారు. కాబట్టి అటన్నిటి నుంచి దేవుడు విడిపించి మమ్మల్ని మా కుటుంబాలని ఇంతవరకు రక్షించిన యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఆత్మీయ నాయకులను బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి ఇప్పటి వరకు మన వ్యక్తిగత జీవితాల్లో మనం చేసాం. ఇది వారు మన కోసం ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రికాడైనా అపరాత్రికాడైనా ఫోన్ చేస్తే పలికే వ్యక్తుల కోసం మనం ప్రార్థన చేయము. వాళ్ళ కుటుంబం అంతా వాళ్ళ సమస్యల నుంచి విడుదల కలగాలి. సొంత స్థలాల్లో మందిరాలు ఉండాలి. భారం కలిగి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన చేయాలి. మీరు చేస్తే దేవుడు ఆమోద ముద్ర వేయబోతున్నాడు. చేయాలి. వాళ్ళకున్న సమస్యలు, ఇదిగో అప్పుల సమస్యలో ఉన్నారు, వారందరిని బట్టి అయా కనికరించండి, కృప చూపించండి. ప్రార్థన చేయండి. దేవుడు కనికరించబోతున్నాడు, విడుదలను ఇవ్వబోతున్నాడు.
పిల్లల చదువుల్లో తోడై ఉండాలి, వాళ్ళ ఉద్యోగాల్లో తోడై ఉండాలి. ఇదిగో అన్న చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడై ఉండాలి. అట్టి కృప ప్రతి ఒక్కరూ ప్రార్థన చేస్తుండగానే ప్రతి బంధకం నుంచి దేవుడు విడుదల కలుగు చేయాలి. అట్టి కృపతో నింపాలి. అయ్యా మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నా, అయ్యా తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నావు, తండ్రిని బట్టి ప్రార్థన చేస్తున్నావు, అయ్యా వాళ్ళకి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు. ఏదైతే చదవాలని ఆశపడుతుందో ఆ చదువునంతటిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా ఆ కాలేజీలో సీట్ వచ్చేటట్లుగా మీరే కనికరించండి. అయ్యా పిల్లడు ఉద్యోగ విషయంలో కూడా కార్యం చేయండి. మంచి వాయిద్యకారుడు, అనేక మందిని మీ వైపు తిప్పగలిగే సాధనాలుగా మీరు మార్చండి. అయ్యా అడుగుపెట్టే ప్రతి చోట పరిశుద్ధాత్మ దేవుడా అన్న ఏ ప్రాంతంలో అయితే అడుగు పెడుతున్నాడో ఆ ప్రాంతం అంతా దీవించబడినట్లుగా, ఆ ప్రాంతంలో ప్రజలంతా రక్షించబడినట్లుగా అయ్యా కృప చూపించు. పరిశుద్ధాత్మ దేవుడా కార్యం చేయండి. నడినెత్తి నుంచి అరిపాదం వరకు మీరు ముట్టండి. ఏ ప్రాంతంలో దైవజనుడు అడుగుపెట్టి ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రాంతం అంతా దీవించబడాలి. ఆ ప్రాంతంలో అనేక ఆత్మల చేత నింపబడాలి. కృపతో నింపు. పరిశుద్ధ ఆత్మదేవుడా మీరు కార్యం చేయి. శారమను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నడినెత్తి అరిపాదం వరకు మీరు ముట్టండి, తాకండి. నరాలకు శక్తివ ఓపికనివ్వండి. పరిశుద్ధ ఆత్మదేవుడా ఆ తల్లి చేసే ప్రార్థనలకు జవాబు ఇవ్వండి. అదిగో కారుస్తున్న కన్నీటినంతా మీరు చూస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడా, ఆ తల్లిని బట్టి అనేక ఆత్మలు రక్షించబడాలి. ఆత్మీయ తల్లయ్య, మమ్మల్ని బలపరిచే తల్లయ్య, ఆ తల్లిని బట్టి మరి విశేషంగా కృప చూపించండి. జనులకు మాదిరికరంగా ఉండాలయ్యా. ఆ తల్లి అనేక మందిని మీ వైపు తిప్పగలిగే ఒక సాధనంగా మీరు తీర్చిదిద్దినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా 21 రోజు జరగబోయే ఉపవాస ప్రార్థనలు బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా ప్రతి సమస్య నుంచి విడుదల కలుగు చేయండి. ఇదిగో మేము పొందలేననుకున్న ప్రతి దాని నుంచి మీరు దాటించండి. అయ్యా కృప చూపించండి. యోగ్యత లేదు అయినప్పటికీ నన్ను నిలబెట్టి నా సాక్ష్యం ద్వారా అనేక మందిని మీరు కదిలించబోతున్నారు. అందుకొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా ఏ యోగ్యత ఉందయ్యా? ఇదిగో ఈ బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేసే అర్హత ఇచ్చావు. అందుని బట్టి వందనాలు చెల్లించుకున్నాం. కృప కలిగిన హస్తపు నీళ్ళలో భద్రపరచండి. ఎస్తేరు విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కష్టపడి చదువుతోంది, చదువుకు తగ్గ ఫలితాన్ని ఇవ్వండి. ఏ కాలేజీలో అయితే చదవాలని ఆశపడుతుందో ఆ కాలేజీలో మీరు సీట్ ఇచ్చారో అందుకొరకు వందనాలు. నిలబడి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకు మీ జవాబు ఇవ్వండి. ఇదిగో ఇంకా 3 గ్రామాల్లో సేవ జరగాలని దైవ సేవకులు ఇందాకడే ప్రకటించిన రీతిగా ప్రతి ప్రాంతంలోనూ విస్తారమైన కృపచేత, విస్తారమైన జనం చేత నింపబడినట్లుగా మీరే కార్యం చేయండి. సొంత స్థలాలు ప్రతి ఊర్లోనూ ఉండి మందిరాలు కట్టుకునే కృప ఇవ్వండి. పరిశుద్ధ ఆత్మదేవుడా లోటు అనేది లేకుండా తీర్చండి. అనేక మందిని పురికొల్పండి. ఆ ప్రాంతంలో ప్రతి ఒక్కరిని రక్షించండి. కృపతో నింపండి. ఒక కుటుంబం కోసం వెళ్ళిన ప్రయాస ఇదిగో వేవేల కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా నా సాక్ష్యం ద్వారా వాళ్ళు విన్నారు. అలాగే ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ దైవ సేవకుడు నిలబడిన ప్రతి ప్రాంతంలోనూ వేవేల ఆత్మలు రక్షించబడునుగాక. అనేక ప్రాంతాల్లో సొంత మందిరం, అక్కడికి కావలసిన ప్రతి పరికరాన్ని మీరు సమకూర్చండి. ప్రతిదాన్ని లోటు అనేది లేదు. పరిశుద్ధ ఆత్మదేవుడు అడుగుపెట్టి ప్రతి చోట దైవజనుడిని మీరు నిలబెట్టి వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని మార్చండి. ఇదిగో బాప్తీసం కోసం ఎదురు చూస్తున్నారు. బాప్తీసం కోసం ఎదురు చూసేవారు అందరిని బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడా వారి నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందేటట్లుగా మీరు చేయండి. ఒక్కరు ప్రార్థనలోకి వస్తే వారి కుటుంబం రక్షించబడుతుంది, వారి బంధువులు రక్షించబడతారు, వారి స్నేహితులు రక్షించబడతారు. వారితో ఉన్న ఆత్మీయ బంధం కలిగిన వారు ప్రతి ఒక్కరూ రక్షించబడునుగాక. అలాగే వారు చేస్తున్న ప్రతి పనిలోనూ నీ హస్తాన్ని తోడుగా ఉంచయ్యా. మా దైవజనులకి మంచి వాహనాన్ని ఇవ్వండి అయ్యా. పగలనక రే అనక ఇదిగో గుడ్డు చలిలో తిరుగుతున్నారయ్యా. అయ్యా కనికరించండి, కృప చూపించండి. ఇదిగో మందిరం బలిపీఠం దగ్గర చేరి ప్రార్థన చేస్తున్నాం. అయ్యా కనికరించండి. ఈ సంవత్సరం నూతన వాహనాన్ని మీరు ఇవ్వబోతున్నారు. అందుకొరకు వందనాలు. నూతన వాహనం ఇచ్చినందుకు వందనాలు. నూతన వాహనంలో దైవజనులు ప్రయాణిస్తున్నందుకు వందనాలు. కృప కలుగునుగాక.
అయ్యా బిడ్డను బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తుండగానే ఆ బిడ్డకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. మీ పరిచర్యలో మరింత బలంగా వాడబడే సాధనాలుగా మీరు మార్చండి అయ్యా. అయ్యా కీబోర్డ్ మంచిగా వాయిస్తాడయ్యా, ఫ్లూట్ వాయిస్తాడయ్యా, ప్రతి ఇన్స్ట్రుమెంట్ని అయ్యా మీ రెక్కల నీడలో బాగా వాయించగలిగినే ఈ కృపనిచ్చో అందుకొరకు వందనాలు అయ్యా. కనికరించండి, కృప చూపించండి. ఉన్నత స్థానాల్లో నువ్వు నిలబడతానని వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆ బిడ్డ పక్షాన నువ్వు కార్యం చేయవా? అడుగుదాం. దేవుడు కనికరించాలి, కృప చూపించాలి, చెప్పిన అంశాలన్నీ దేవుడు పదిలిపరచాలి, వాటికి జవాబు ఇవ్వాలి. ఇదిగో ఈ నెల ఆఖరి 6వ నెలలో ఇంకొక వారంలో మనం ఇంకొక నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. అయినా దేవుడు ఎందుకో ప్రేరేపించి ఈ మందిరంలో చేరి ప్రార్థన చేసే కృప ఇచ్చాడు. అందుకొరకు వందనాలు చెల్లించుకుంటూ అయ్యా మా దైవ సేవకులను మీరు నిండారుగా దీవించండి అయ్యా అని అడగండి. అడిగితే దేవుడు ప్రతి ఒక్కదాన్ని విడుదలనిచ్చే సమయం. ఎక్కడెక్కడ నష్టపోయారో ఎంతోమంది భారం కలిగి ఇదిగో ఈ సేవకు వచ్చారు, దేవుడు పిలుపుని అందుకొని వచ్చారు. అందును బట్టి వందనాలయ్యా, వందనాలయ్యా. వాళ్ళ బంధువులు స్నేహితులు అందరినీ విడిచిపెట్టి వచ్చారయ్యా. అయినా నువ్వు చెయ్యి విడిచే దేవుడు కాదు, నువ్వు చెయ్యి విడిచే దేవుడు కాదని ఇప్పుడు వరకు చేసిన ప్రార్థనల ద్వారా ఇదిగో ఆ కుటుంబానికి ఒక మేలు, దీవెన, నెమ్మది. ఇదిగో ఎన్నో ప్రయాసాల మధ్య, ఎన్నో ఇబ్బందుల మధ్య, ఎన్నో ఇరుకుల మధ్య, ఎన్నో చోట్ల భయంకరమైన పరిస్థితులను నడిపించావు. అయినప్పటికీ దేవుడు మార్గాలను సరళం చేయబోతున్నాడు, మెట్టగలిగిన స్థలాలను సరళం చేయబోతున్నాడు. ఎందుకో వాగ్దానపూర్వకంగా ప్రార్థన చేస్తుండగానే ప్రతి ఒక్క స్థలంలో దేవుడు ఆయన మా దైవ సేవకుల పక్షాన నిలబడి అది అనేక మందికి మాదిరికరంగా మార్చబోతున్నాడు. అందుకొరకు దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి భారంగా. దైవ సేవకులు ఇంకా అనేక ప్రాంతాల్లో బలంగా వాడబడినట్లుగా అనేక ప్రాంతాల్లో మిగిలిపోయారు. ఎంతోమంది నశించిపోతున్న ఆత్మల కోసం ఆయన భారం కలిగి ప్రార్థన చేస్తుండగా ఆ ఆత్మలన్నీ ఈ మందిరంలో చేర్చబడినట్లుగా, ఆయన కృప తోడై ఉండునట్లుగా అయ్యా కనికరించవా, కృప చూపించవా అని చెప్పి అడగండి. దేవుడు ఆ కార్యాన్ని ఇప్పుడే ప్రారంభించాడు. అందును బట్టి దేవునికి ఏ మహిమ కలుగునుగాక. జీవాధిపతి జీవంగల యేసయ్య నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ఇప్పటి వరకు మీరు చేసిన మేళ్లను బట్టి వందనాలు, చేయబోతున్న కార్యాలను బట్టి వందనాలు, కృపగలిగిన హస్తాన్ని మీరు చాపినందుకు వందనాలు. ఇదిగో ఈ మందిరపు మేళ్ల చేత ఎంతమంది అయితే తృప్తి పొందుతున్నారో, ఈ మందిరపు మేళ్ల చేత అయితే ఎంతమంది అయితే ఆశీర్వదించబడుతున్నారో, ఎంతమంది అయితే రక్షించబడుతున్నారో వారందరిని బట్టి వందనాలయ్యా. ఈ సేవా పరిచర్య 4 దిక్కులా విస్తరించబడాలి. ఈ సేవా పరిచర్య 4 దిశల 4 దిగంతాలు ఇదిగో పరిశుద్ధాత్మదేవుడు ఎక్కడ ఏ ప్రాంతంలో అడుగుపెట్టిన ఆ ప్రాంతం అంతా రక్షించబడి ఇదిగో ఒక దైవజనుడు ఈ ఫలానా ప్రాంతంలో ఉన్నాడు, అక్కడికి వెళితే ప్రతి సమస్య నుంచి విడుదల కలుగుతుందన్న సమాచారం ప్రతి ఒక్కళ్ళని మీరు ఇక్కడ తోడుకుని రమ్మని పరిశుద్ధాత్మదేవుడ ఎన్నికలేని నన్ను ఈ బలిపీఠం చెంత నిలబెట్టి నీ మాటలు అందించడానికి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తండ్రిని బట్టి, తల్లిని బట్టి, కుటుంబ సభ్యులను బట్టి, సంఘస్థులందరిని బట్టి మీకే వందనాలు చెల్లిస్తుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు నా మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా సంఘం గురించి, మా పరిచర్య గురించి, దొండపాడులో జరిగే సభల గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు ఇంతవరకు కూడా చక్కటి సాక్ష్యాన్ని, అలాగే దేవుడు చూపించిన కొన్ని మాటలు మనం వింటూ వచ్చాం. అదే మాటల నుంచి ఒక మాట చదువుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. చూడండి, ఇందాక మనం చదివిన కీర్తన 34వ కీర్తన 9వ చరణం. 34వ కీర్తనలో 9వ చరణంలో రాయబడిన మాట, యెహోవా భక్తులారా ముప్పై 34:19 34
ఇందాక అన్న చూపించారు కదా, ఏం వాక్యం? 31:19, క్షమించండి, 31 కీర్తన 19 చరణం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో. ఆమె చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూడుకున్న మనం, దేవుని మాటలు వింటున్న మన జీవితంలో ఆయన యందు మనం భయము ఏముండాలి? రెండవది భక్తి కలిగి ఉన్న మన జీవితాల్లో దేవుడు ఏం చేస్తాడంట? దాచిన సిద్ధపరిచిన మేలు ఈ రోజు నుంచి మీ కుటుంబాల్లో ప్రభు అనుగ్రహించునుగాక. ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారికి ఈ మేలు. ఏదో వచ్చామండి, వెళ్ళిపోయామండి, చూసామండి అనుకునే వారికి మేలు ఏది దొరకట్లా. దేవుని యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కొరకు ప్రభువు దాచాడు. ఒక తల్లి ఉంటుంది కదా, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరికీ తినడానికి ఏదైనా చేతిలో పెట్టింది. ఇంతలో మా ఆత్మీయ తండ్రి దేవదాస్ దగ్గర చెప్పే మాట, ఇద్దరికి చేతిలో పెడితే ఒకడు ఏం చేస్తాడంటే వాడి చేతిలో పెట్టింది వాడు తినేస్తాడు, రెండోడి చేతిలో లాక్కొని తినేస్తాడు. అప్పుడు రెండోడు ఏం చేస్తాడు మీరు చెప్పండి? బెక్కమహేసం చూస్తాడు లేదా ఏడుస్తాడు. అప్పుడు వాళ్ళ తల్లి అంటదంట పిల్లోని దగ్గర తీసుకొని, అరే నువ్వు ఇలాంటోడు నాకు తెలుసు, నువ్వు తినలేవు, పోగొట్టుకుంటావు నాకు తెలుసు, అందుకే నీకు వేరేగా మరొక చోట దాచాను అని చెప్పి దాచింది ఇస్తుంది. ఈ రోజున మన దేవుడు ఎవరో తెలుసా? ఎన్నోసార్లు మనకు మేలు చేయాలని ఆలోచించినా, మేలు చేయాలని మనల్ని నడిపిస్తున్నా, దాచిన మేలు మన కొరకు ఒక దాచి ఉంచాడు ఆయన. ఎందుకంటే మేలు మనం పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. ఎవరు మేలు పొందుకుంటారు? ఎవరికి దాచిన సిద్ధపరిచిన మేలు ఉంటుంది అని అంటే ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో. ఈ భయము భక్తికి రెండు మనం ఎప్పుడు, నేను చాలాసార్లు చెప్పిన మాటే, దేవుని మందిరం కనపడినప్పుడు కళ్ళకు అద్దుకొని వెళ్తారు, లేదా దేవుని మందిరం కనపడినప్పుడు అక్కడ లోపలికి వెళ్ళి దండం పెట్టుకొని వెళ్తారు. కానీ అప్పుడు వాళ్ళకి ఏమున్నట్టు? దేవుని మందిరం అంటే ఏముందండి? భక్తి ఉంది. ఇలాగే యేసయ్య చెప్పిన ఒక మాట ఏంటంటే, త్రోవ పక్కన వెళ్తున్న ఒక వ్యక్తి మందిరం కనబడగానే దండం పెట్టుకున్నాడు, లోపలికి వెళ్ళి వచ్చాడు, పూజ చేసుకుని అన్నీ వచ్చాడు, బాగానే ఉంది. కానీ బయటకు వచ్చి సిగరెట్ తాగుతున్నాడు. అంటే ఇప్పుడు ఏమీ లేదు, భక్తి అయితే ఉంది కానీ భయం లేదు. మరి దేవుడు దాచిన మేలు ఎలా ఇస్తాడు? ఈ రోజున మనం ఆత్మీయంగా ఎదుగుతున్న మనం దేవుని సంధిలో ఎలా ఉన్నామో, దేవుని ఎదుట ఎలా నడుచుకుంటున్నామో, వాక్యం చెబుతున్నప్పుడు ఎలా ఉంటున్నామో, వాక్యం వింటున్నప్పుడు ఎలా ఉంటున్నామో, ఆ వాక్యాన్ని విన్న తర్వాత బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం అదే స్థితిలో జీవించేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. అలా మనం జీవిస్తే మన కొరకు ఒక దాచి ఉంచుతాడు మేలు. ఆ మేలులు ఏంటో క్లుప్తంగా నేను 3 విషయాల్లో చెప్తాను, ఒకసారి చూడండి. కీర్తనలు 16వ కీర్తన 11వ వచనంలో ఒక రాయబడి మాట చూడండి ఒకసారి. 16వ కీర్తన 11వ చరణం. తెలియజేస్తున్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదా. ఏంటి ఆ మేలు? సన్నిధిలో ఆయన దాచిన సుఖ సంతోషాలు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున దేవుని సంధికి వచ్చిన మీరు, ఈ మాటలు విని వెళ్తున్న మీరు, ఆయన దాచిన మేలు ఏంటి, ఆయన దాచిన మేలు ఏంటని మీరు ఏం కంగారు పడనవసరంలా. ఆయన సంధిలోకి వచ్చారు కదా, మీరు తిరిగి వెళ్తున్నప్పుడే సుఖ సంతోషాలు మీ వెంట నడుచునుగాక, మీ ఇంట్లో సమాధానం ఊరేగునుగాక, మీ కుటుంబాల్లో నెమ్మది కలిగిన కుటుంబాలుగా మార్చబడుదురుగాక. గడిచిన 2 వారాలకు ఒక వాక్యం వింటున్నాం. ఏ వాక్యమే చెప్పండి, అందరు చెప్పండి. సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఏమేం కార్యాలు చేశాడు వింటూ వచ్చాం. ఈ పూట ఆ వాక్యం నేను మీకు చెప్పట్లేదు, వచ్చేవారు మళ్ళీ ఆ వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున మనం వింటున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు గల వారికి, ఆయన నిమిత్తం జీవించే వారికి, భయము భక్తి కలిగి ఆయన కోసం బ్రతికే వారికి దాచిన మేలులు ఏమేమి ఉన్నాయి మనం వింటున్నాం. మొట్టమొదటి మేలు సన్నిధిలో ఉన్న సుఖ సంతోషాలు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏమంటే సన్నిధిలో సుఖ సంతోషం ఎలా ఉంటుంది అనుకోవచ్చు. అక్కడ రాయబడిన మాట మీరు చూడండి. ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషమును, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు ఉన్నాయి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖం, సుఖ సంతోషాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి. ఇది దాచిన మేలు. ఈ మేలు మీరు అనుభవించుదురుగాక. 2వ మేలు చూపిస్తాను చూడండి. 23వ కీర్తన 5వ వచనంలో ఏమాట ఉంది చూడండి, త్వరగా చూడండి.
నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. దీనికి మీకు అర్థమే మాట చెప్పనా? నా శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే మనకు ఎదురుగా శత్రువు ఉన్నాడు, వాడి ఎదురుగా మనం బిర్యానీ చేసుకుని తినడం కాదు. మనల్ని హింసించేవారు, మనల్ని దూషించేవారు, మనల్ని హేళన చేసేవారు, మనల్ని తృణీకరించేవారు ఎవరైనప్పటికీ కూడా వారి ఎదుట దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. వారి ఎదుట నీ తలను ఎత్తబోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మీరు మీ జీవితంలో ఇంతవరకు సమస్య ఒక శత్రువుగా ఉన్నాడా? శత్రువు అంటే ఇరుగు పొరుగోళ్ళు కాదండి. సమస్య అంటే మీతో ఉద్యోగం చేసేవాళ్ళు కాదు. శత్రువు అంటే మిమ్మల్ని ఎక్కిరించేవాడు, హేళన చేసేవాడు వాళ్ళు అనుకోకండి. సమస్య అనే శత్రువు, అనారోగ్యమనే శత్రువు, ఆర్థిక ఇబ్బందులు అనే శత్రువు, మిమ్మల్ని జయాన్ని చూడనివ్వకుండా అపజయాలు పాలు చేస్తున్న ఆ శత్రువు ఎదుట దేవుడు మిమ్మల్ని హెచ్చించునుగాక. ఆయన మీకు శత్రు ఎదుట భోజనం సిద్ధపరచడం ఏంటో తెలుసా? మీరు ప్రతిరోజు కూడా శత్రువు అక్కడున్నా సరే, సమస్య అనే శత్రువు అక్కడున్నా సరే, ఆర్థిక సమస్య అనే శత్రువు అక్కడున్నా సరే, అనారోగ్యమైన సమస్య అనే శత్రువు అక్కడున్నా సరే, దేవుడు మిమ్మల్ని ధైర్యంగా నడిపించబోతున్నాడు. ఆమె చెప్పండి. ఇక ఇంతవరకు సమస్య చూసి భయపడిపోయావు, దాచిన మేలు ఏదో అర్థం కాక. ఇంతవరకు సమస్యను చూసి కంగారు పడిపోయావు, దాచిన మేలు ఏముందో తెలియక. ఈ రోజున దాచిన మేలు నీ కొరకు ప్రభు సిద్ధపరిచాడు. సన్నిధిలో ఉంచిన సుఖ సంతోషాలు శత్రు ఎదుట నీకు ఘనతను కలుగు చేసేటట్లుగా దేవుడి కార్యాలు జరిగించును గాక. మూడో మేలు నీకు చూపిస్తాను చూడండి. అదే కీర్తన గ్రంథం 36వ కీర్తన చూడండి ఒకసారి. 36వ కీర్తన 10వ చరణం త్వరగా. నిన్ను ఎరిగిన వారి ఎడల నిలుపుము. సార్ చూడండి 36:10 పైన 9వ వచనం చదవండి. నీ యొద్ద జీవపు ఓట కలదు. మరలా అందరు చదవండి. నీ యొద్ద కలదు, నీ వెలుగు చేత మేము నడిపించబడబోతున్నాం. గట్టిగా ఆమె చెప్పండి. ఎంతవరకు ఓట అయిపోయింది అనుకుంటున్నాం? ఎంతవరకు పరిస్థితులు చేజాటిపోయిన అనుకుంటున్నాం? శాంసన్ ఎక్కడో లేదు ఓట. అప్పటి వరకు అనుకున్నాడు గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపిన శాంసన్ అనుకున్నాడు నా పని అయిపోయింది. అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. దాహంతో చనిపోవటం, ఈ ఫిలిస్తీన్లు చంపాను కానీ నాకు ఆనందం కలగట్లా. ఇప్పుడు గొంతు ఎండిపోయి దాహంతో చనిపోతే ఏం లాభం అని ప్రార్థన చేయగా ఎక్కడో లేదు నీటి ఓట. ఆ శాంసన్ ఉన్న చోట నీరు ఉబకడం ప్రారంభించింది. ఈ రోజున నీ కుటుంబంలో, ప్రతివాని కుటుంబాలలో ఎక్కడ నీటి ఓట లేక ఎండిపోయిన ఓటగా మార్చబడ్డాయో ఈ రోజు నుంచి ఓటలు ప్రవహించబోతున్నాయి. ఆమె చెప్పండి. దాచబడిన ఓటలు మీ కొరకు ప్రవహించునుగాక. హాగర్ అనుకుంది అయిపోయింది నా బ్రతుకు, నా బిడ్డ బ్రతుకు అయిపోయింది అనుకుంది. హాగర్తో దేవుడు అంటున్నాడు, ఇదిగో అక్కడ నీటి బొక్క దగ్గరికి వెళ్ళి నీళ్లు పట్టుకుని నీ బిడ్డకు తాగించు. ఈ రోజు నుంచి నీటి ఓటలు ఉబకబోతున్నాయి. దాచిన మేలు చేత మీరు తృప్తిపరచబడుదురు గాక. ఇప్పటికి ఎన్ని మేళ్ళు చూసాం? దాచిన మేళ్ళు. 1 సన్నిధిలో ఉన్న సుఖ సంతోషం. 2వది చెప్పండి, శత్రువుల ఎదుట మిమ్మల్ని ఘనపరచబోతున్నాడు. 3వది మీ కొరకు ఒక ఓటను దేవుడు పుట్టించబోతున్నాడు. 4వ మాట మీకు చూపించి ప్రార్థన చేస్తాను. 73వ కీర్తన 26వ వచనం చదివేసి బైబిల్ మూసేయండి. 76వ కీర్తన 26వ చరణం చూడండి. లేదండి, 73:26. క్షీణించిపోయాను, దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును. గట్టిగా చెప్పండి, ఏమై ఉన్నాడు? మరలా చదవండి 26 వచనాన్ని. ఇంతవరకు దేవుడు దాచిన మేలేంటో తెలియక, ఇంతవరకు దేవుడు చేసే మేలేంటో అర్థం కాక ఏమైపోయిందంటే 26 వచనంలో, నా శరీరము హృదయము క్షీణించిపోయింది. దేనికని? దేవుడు దాచిన సిద్ధపరిచిన మేలు అర్థం కాక. ఇప్పుడు తర్వాత ఏమని రాయబడింది అక్కడ? దేవుడు నిత్యమును నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చివరిగా ఆయన ఇచ్చే 4వ దాచిన మేలండి తెలుసా? నిత్య స్వాస్థ్యము. ఆమె చెప్పండి.
ఆ నిత్య స్వాస్థ్యములో మనం కనపడగలిగేటట్లుగా ఆయన కొరకు మనం ఇక్కడ జీవిస్తే కష్టాలు రావచ్చు, శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, నష్టాలు రావచ్చు, ఇరుకులు ఇబ్బందులు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు రావచ్చు. అంతవరకు నమ్మిన వారే మన గురించి గేలి చేసి మాట్లాడవచ్చు, తోలను ఆడి మాట్లాడవచ్చు, మన గురించి లేనిపోని నిందలు కల్పించవచ్చు. కానీ ఆయన సంధిలో నిలిచిన మనము దాచిన మేలు మన కొరకు దేవుడు సిద్ధపరిచాడు. ఆ మేలు ఎంతో గొప్పది. ఆ మేలు చేత నీవు తృప్తిపరచబడితే మొదటిదిగా సన్నిధిలో ఉన్న సుఖము సంతోషం అనే మేలు నీకు చేస్తాడు. రెండవదిగా నీ శత్రువుల ఎదుట నీకు ఆహారం అంటే ఘనతను సిద్ధపరుస్తాడు. మూడవది నీ కొరకు ఏముంచాడు? నీటి జీవపు ఓట. ఆ ఓట ఈ రోజు నుంచి నీలో పెళ్ళుబుకునుగాక. ఇవన్నీ భూ సంబంధమైన ఆశీర్వాదాలు కదా. చివరిది ఏంటో తెలుసా? నీ కొరకు దాచిన మేలు తెలుసా? భూ సంబంధమైంది కాదు, పర సంబంధమైన నిత్య స్వాస్థ్యమును నా దేవుడు నీ కొరకు సిద్ధపరచునుగాక. ఆ నిత్య స్వాస్థ్యములో అడుగు పెట్టే వరకు కూడా ఈ మేలులన్నీ పొందుకుంటూ 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 ఆత్మీయ యాత్రలో సాగే అనుభవాన్ని దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఒక్క క్షణం, అయ్యా ఇంతవరకు నా కొరకు ఏం చేస్తావు, నా కొరకు ఏం చేస్తావు అని ఎదురు చూస్తున్నానయ్యా. నీవు దాచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలులు నేను అనుభవించాలయ్యా. ఇదిగో ఆ మేలుల చేత నేను తృప్తిపరచబడాలయ్యా. నీ సన్నిధిలో ఉన్న సుఖ సంతోషం చేత నేను నింపబడతా. ఇదిగో నాయన, ఇంతవరకు నన్ను చూసి శత్రువులు నవ్వుతున్నాడు, నీ పని అయిపోయింది అంటున్నాడు. కానీ ఈ రోజు నుంచి ఆ శత్రు ఎదుట నేను ఘనపరచబడబోతున్నా, ఆ శత్రు ఎదుట నేను హెచ్చించబడబోతున్నా, ఆ శత్రు ఎదుట నేను నిలబడబోతున్నానయ్యా. ఇదిగో నీవు నన్ను ఘనపరచబోతున్నందుకు నీకు వందనాలు. మూడోది, ఆయన నీ ఎదుట జీవపు ఓట. ఆమె అంటది కదా సమరయ స్త్రీ, అయ్యా ఇదిగో ఈ నీళ్ళ కోసం ఎంత దూరం వచ్చా అని అనగానే ఆయన అంటాడు కదా, నీవు ఇచ్చే నీళ్ళు తాగితే కాసేపు అయినాక దాహం వేస్తుంది, కానీ నేను ఇచ్చే నీళ్ళు ఎన్నడూ కూడా దప్పిక కలగదు. అంటే కొంచెం ఇవ్వయ్యా, ఇక నేను ఇక్కడ దాకా వచ్చే పని లేదు అంటది. కానీ ఈ రోజున మనం గమనించాల్సింది ఆ నీళ్ళు ఏంటో తెలుసా? వాక్యమే మనకు నీళ్లు. ఆమె చెప్పండి. వాక్యాన్ని ఎవరు చదువుతారో, వాక్యాన్ని ఎవరు ధ్యానిస్తారో ఆ జీవపు నదుల చేత నింపబడతారు. 7:39 యోహాను సువార్తలో ఉంటుంది కదా, వాని కడుపులో నుంచి జీవజల నదులు పొర్లి పారుతాయి, ఉబికి పారుతాయి. ఈ రోజున నీ జీవితంలో ఉబుకడం దేవుడు ప్రారంభించునుగాక, నీళ్లు పారడం దేవుడు ప్రారంభించునుగాక, జీవపు ఓట నీ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. ఇది దాచిన మేలండి. వీటన్నిటితో పాటు చివరగా మేలేంటి తెలుసా? నిత్య స్వాస్థ్యం అనే మేలు. ఆయనతో యుగయుగాలు జీవించే మేలు, ఆయనతో సంచారం చేసే మేలు, ఆయన ముఖ దర్శనాన్ని చేసే మేలు. ఈ మేలు ఎంతో గొప్పది. ఈరోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ఈ 4 మేలులు నా కొరకు దాచి ఉంచావయ్యా, నేను వాటిని స్వతంత్రించుకునేటట్లుగా నన్ను సిద్ధపరచు అని గనక మీరు ఆశ కలిగి ఉంటే మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని తీసుకుందాం. ఒక్క క్షణం ఎవరికి వారే ఆయన సన్నిధిలో ఒక్క క్షణం దాచిన సిద్ధపరిచిన మేలు, ఆయన దాచిన మేలు, ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆ గొప్పదైన మేలు నేను అనుభవించాలి, ఆ గొప్పదైన మేలు చేత నేను తృప్తిపరచబడాలి. ఒక్క క్షణం ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. ఇవాళ కొంచెం ఆలస్యమైంది అయినా కానీ కొంచెం ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో. ఆయన యందు భయభక్తులు గలవారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ రోజున ఈ మాటలు విన్న మీ జీవితాల్లో మీరు ధన్యులు. ఆయన దాచిన మేలు మీ కన్నుల ఎదుట ఉంచడానికే ఈ దినాన ఆయన మన మధ్యలోనికి ఆయన చిత్తానుసారమైనటువంటి సహోదరుడిని తీసుకొని వచ్చారు. దాచిన సిద్ధపరిచిన మేలు అది అమూల్యమైన మేలు, ముత్యము కంటే శ్రేష్టమైన మేలు, జుంట తేనె ధారల కన్నా మధురమైన మేలు. ఆ మేలు సన్నిధిలో దొరికే మేలు, సుఖం సంతోషం. ఏ కుటుంబంలో చూసినా సుఖం సంతోషం కరువైపోతుంది, ఏ కుటుంబంలో పలకరించినా నెమ్మది కరువైపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు, ఇదిగో నా సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం, నా కుడి చేతిలో ఉన్న నిత్య సుఖాలు నీకు అనుగ్రహిస్తా. ఇది దాచిన మేలు. ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఎక్కడ చూసిన కుటుంబంలో శత్రువులే, కుటుంబంలో భార్య భర్తల్లో శత్రు పోరాటాలు, అన్నదమ్ముల్లో శత్రు పోరాటాలు,
అక్క చెల్లెళ్ళ శత్రు పోరాటాలు, చేసే ఉద్యోగులు శత్రు పోరాటాలు, చేస్తున్న వ్యాపారంలో శత్రు పోరాటాలు. ఈ రోజున ఆయన మాట్లాడుతున్నాడు, దాచిన మేలు ఎంతో గొప్పది. ఈ శత్రు పోరాటాలన్నీ తరిమి కొట్టి నిన్ను ఘనపరచబోతున్నాడు, నీకు సంతోషాన్ని కలుగు చేయబోతున్నాడు, మేలును అనుగ్రహించబోతున్నాడు. ఇప్పటివరకు అంతా అయిపోయింది, ఎండిపోయింది నేల. 1000 మందిని దవడ ఎముగుతో చంపినప్పటికీ కూడా సొమ్మసిల్లిపోయాడు శాంసన్. ఇక అయిపోయింది నా పరిస్థితి అనుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. హాగర్ అనుకుంటుంది, నా బిడ్డ పరిస్థితి, నా పరిస్థితి అయిపోయింది. కానీ దేవుడి సన్నిధిలో మొర్ర పెట్టాడు చిన్నవాడు. ఆ చిన్నవాని మొర్ర దేవుడు విన్నాడు, నీటి బొగ్గను పుట్టించాడు. శాంసన్ మొర్ర విన్నాడు, నీటి ఓటను పుట్టించాడు, జీవజలపు ఓట. సమరయ స్త్రీ తన ఒక్క వ్యక్తి ద్వారా ఊరంతా రక్షించబడింది. నేను చెప్పిన వాటన్నిటిని, నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి. నతానీయులు అంటాడు, ఏదైనా మంచిది వస్తుందా, ఏదైనా మంచిది రాగలదా అని అపనమ్మకంతో వచ్చాడు. కానీ నతానీయులు దేవుడు అంటాడు, నతానీయులు నమ్మకస్తుడు, నతానీయులు ఏ కపటం లేనివాడు. అతను పలానా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశాను అని ప్రభు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున ఆయన ఇచ్చే జీవజలపు నీళ్లు తాగితే యుగ యుగాలు నిత్య స్వాస్థ్యం మన కోసం సిద్ధపరచబడింది. ఆ నిత్య స్వాస్థ్యం కొరకు మనం ఆయత్తపరచబడేటట్లుగా ఒక్క క్షణం తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. అయ్యా, నాకు నా కుటుంబానికి దాచిన సిద్ధపరిచిన మేలు అనుగ్రహించవా? నా కుటుంబం దాచిన సిద్ధపరిచిన మేలు చేత తృప్తిపరచబడి 4 దీవెనలు మా ఇంటికి మేము మోసుకుని వెళ్ళాలయ్యా. ఒక తీర్మానంతో ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మహిమ గల మా తండ్రి, మరొకసారి మీ పాదాల చెంతకు చేరుతున్నాం, కనికరించండి, కృప చూపించండి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన సరిపోయిన వాడవు. ఈ దినాన మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. అన్ని విషయాల్లో మీ హస్తం చాపి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ప్రతి వాని హృదయాల్లో నీరు గట్టి ఫలభరితంగా మీరు మార్చండి. అయ్యా, అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను పేరు పేరున ఆశీర్వదించండి. దూర ప్రాంతం నుంచి ప్రయాసం ఇక్కడికి వచ్చి సాక్ష్యాన్ని పంచుకొని నీ వాగ్దానాన్ని అందరికి తెలియజేసిన మీ బిడ్డలను కూడా మీరు బలపరచండి. ఇంకను నీ కృపతో నింపండి, వారి అవసరాలు తీర్చండి. అలాగే అడుగుపెట్టిన ప్రతి ఒక్క బిడ్డలను మీరు పేరు పేరున ఆశీర్వదించి రాకడ వరకు సిద్ధపరచండి. అయ్యా, ఇదిగో ఈ వారమంతా బిడ్డలు చేసే ప్రతి పనుల్లోనూ, వ్యాపారాల్లోనూ, ఉద్యోగాల్లోనూ, చేతి పనుల్లోనూ, కూలి పనుల్లోనూ నీ కృప తోడుగా ఉంచండి. మార్గాల్లో కృప తోడుగా ఉంచండి. కుటుంబాల్లో ప్రతి దినము నీ సన్నిధి కాంతి చేతని మీరు నింపండి. ప్రతి కుటుంబంలో నెమ్మది, క్షేమం, అనురాగం, ఆప్యాయతతో నింపబడాలి. ప్రార్థన ఆత్మ కలిగి బలిపీఠాలు కట్టగలగాలి. ఎవరు బలహీనులుగా ఉన్న, రోగులుగా ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధాప్యులు ఉన్న వారందరి కొరకు పేరు పేరుని సందులో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆరోగ్యాన్ని కలుగు చేసి ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా అన్ని విషయాలు బిడ్డలు నింపబడి నిలబడడానికి శక్తి కలిగి మరి మార్చమని ఆరాధనలో పాలు బొమ్మలు పొందిన ప్రతి బిడ్డలను పేరు పేరున దీవించి రాకడి వరకు సిద్ధపరచండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటున్న నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధమైన శక్తి గల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఆయన కృప, సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు.